ఇప్పుడు కుజదోషం అంటే ఏంటో చెప్పండి అమ్మ. కుజదోషం అంటే జాతకపరంగా జ్యోతిష్య పండితులు మన డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చి జాతకం చూడమన్నప్పుడు దాంట్లో ఉండకూడని గ్రహాలు ఉండకూడని చోట ఉంటే కనుక అది కుజదోషంగా వాళ్ళు లెక్కించి అది జ్యోతిష పండితులు చూస్తారు. అప్పుడు మనకు చెప్తారనమాట, మీకు కాలసర్పదోషం ఉందా, కుజదోషం ఉందా ఏంటి అని. వాళ్ళు చెప్తేనే మనకు తెలుస్తుంది. అలా తెలుసుకొని మనం నాగప్రతిష్ఠ వాళ్ళే చెప్తారు మీరు ఈ కార్యక్రమం చేసుకోవాలి అని. ఇప్పుడు దోష నివారణ కోసం మనకి ఎవరికైనా మనిషి జీవితంలో దశలు అనేవి మారుతూ ఉంటాయి. ఆ దశలు మారినప్పుడు గురు మహద్దశ జరుగుతుంది, లేకపోతే రాహు మహద్దశ జరుగుతుంది. రాహుతో కానీ గురువుతో కానీ ఇంకా అంతర్దశలు అంటారు. అంటే ఒకళ్ళతో ఒకళ్ళు ఉంటారనమాట. గురువులో రాహు ఉండొచ్చు, గురువులో శుక్రుడు ఉండొచ్చు, గురువులో శని నడుస్తూ ఉండట్టు. అప్పుడు మనం కూడా గమనించుకున్నమ్మా ఏ ఏ దశలు మారుతున్నాయి, ఎప్పుడు మారుతున్నాయి అవి గమనించుకుని మధ్య మధ్యలో మనం చూపించుకుంటూ ఆ గ్రహాలకి ఎంతైతే జప సంఖ్య ఉందో ఆ జపాలు స్వయంగా అసలు మనమే చేసుకోవచ్చు. అయ్యగారి దాకా అక్కర్లేదు, మనమే చేసుకుని ఆ రాహుకి దాంతో పాటు గడిపే ఇంకో గ్రహం ఉంటుంది కదా వారికి కలుపుకుని తర్వాత మనం పుట్టిన నక్షత్రం ఇవి చూసుకుని మనం జపాలు చేయించుకోవటం వల్ల కూడా చాలా ఛాన్సులు జరుగుతాయి. ఇవన్నీ అయ్యగారే చెప్తారు. జ్యోతిష పండితులే చెప్తారు. వాళ్ళ సలహా మేరకే మన దగ్గరికి రావటం జరుగుతుంది. ఓకే, తర్వాత మిమ్మల్ని అప్రోచ్ అయ్యి నాగప్రతిష్ఠ అనేవి చేయించుకుంటాం. అవునవును. అండ్ ఇంకోటమ్మ మనకి ఎక్కువగా వినిపించేది నాగదోషం అనేది ఉంటే చాలా మందికి పిల్లలు పుట్టరు అని కూడా అంటూ ఉంటారు. అవునండి. ఇది ఎంతవరకు నిజం? ఒకవేళ అలా ఉంటే వాళ్ళు పాటించాల్సిన నియమాలు ఏంటి? అసలు నాగాలకి మనకి చాలా అనుబంధం ఉందమ్మా. నిత్య జీవితంలో చాలా అసలు మన పుట్టకలోనే అనుబంధం అనేది ఉంది నాగాలకి మనకి. ఎలా అంటే మనం తల్లి గర్భంలోకి ప్రవేశించటమే చిన్న తోక పురుగులాగా ప్రవేశిస్తాం. అవి మన తల్లి గర్భంలో ప్రవేశించిన తర్వాతే కొన్ని వేల ఆ లుకలుకలాడే ఆ పురుగుల్లో దూసుకుని ఎవరైతే ముందుకు వెళ్ళగలిగారో వాళ్ళే మనం. కాబట్టి అసలు మన నిజ స్వరూపం అదే వెన్ను. అది వెళ్ళిన తర్వాతే ఆ తోకల గీకలన్నీ ఊడిపోయి మనకు అవయవాలన్నీ ఏర్పడి మనం మానవ రూపంగా ఇలా మనం ఉండటం అనేది జరుగుతుంది. కాబట్టి అసలు మన పుట్టకలోనే నాగాలకి మనకి అంత అనుబంధం అనుసంధానం ఉన్నది. కాబట్టి మనం ఈ నాగప్రతిష్ఠా పుణ్య కార్యక్రమాలని చేసుకోవటం అనేది జరుగుతుంది. అంటే అది నిజమంటారా పిల్లలు పుట్టుకపోవడానికి కారణం నాగదోషం అనేది? నాగదోషం అంటే అది పెద్దల నుంచి పితృశాపాలు, మాతృశాపాలు ఇవన్నీ ఉంటాయి. పిల్లలు పుట్టకపోవటానికి మెయిన్ కారణం ఇదేనండి. పితృకార్యాలు ఎవరైతే పెద్దవాళ్ళు చనిపోయి ఉన్నారో వాళ్ళకి సంవత్సరానికి ఒకసారి మనం తద్దినాలన్నీ పెడతాం. అవన్నీ ఆ పితృకార్యాలన్నీ 3 తరాల మించి ఎవరైనా ఆచరించకపోతే వాళ్ళు పైనుంచి చూస్తారు మనకేం పెడతారా వీళ్ళు ఏంటని. అవన్నీ చేయకపోతే పితృలు శపిస్తారు. ఆ శాపాలు వీళ్ళు తగలటం వల్ల కూడా వీళ్ళకి సంతానం అందదు. ఎవరికైనా ఇంట్లో గర్భస్రావాలు అవుతున్నాయి, పిల్లలు పుట్టిపోతున్నాయంటే ఖచ్చితంగా ఇదే. తర్వాత వాళ్ళు ఉన్నప్పుడు కూడా మనం వాళ్ళని సవ్యంగా చూసుకోకపోతే, ప్రేమ ఆప్యాయతలతో చూసుకోకుండా వాళ్ళకి తిండి బట్ట ఇవన్నీ మనం చిన్నపిల్లలు కడుపున పుట్టిన బిడ్డలు తల్లిదండ్రికి చెయ్యాలి. ఇవన్నీ చేయనప్పుడు వాళ్ళ మనసు బాధపడుతుంది. పిల్లలకి తల్లిదండ్రులకి బాధ కలిగి వాళ్ళు మనసు నొచ్చుకుంటుంది, కన్నీళ్లు పెట్టుకుంటారు ఒక టైంలో. అది కూడా పితృశాపమే తగులుతుంది. ఇవే పితృకా దోషాలు, మాతృకా దోషాలు అంటే. బతుకున్నప్పుడు చూడకపోయినా చనిపోయిన తర్వాత చూడకపోయినా కూడా ఇవి పితృశాపాలే తగిలి ఇంట్లో బిడ్డలు పుట్టరు. అలాగే ఎవరైనా పూర్వంలో పెద్దలు పామును చంపి కనుక ఉంటే ఆ పాము చేపిస్తుంది. అప్పుడు కూడా ఈ సంతానం విషయంలో ఇలా జరుగుతుంది. తర్వాత జాతక రీత్యా కూడా వాళ్ళకి ఈ సంతాన యోగ్యతలు వాళ్ళకి ఆ లేకపోవటం అనేది అక్కడ ఏదో ఒక దోషం ఉంటుంది. జాతక పరంగా కూడా వ్యక్తిగా కుటుంబ పరంగా కాకుండా పెద్దల నుంచి కాకుండా ఎవరికి వాళ్ళకి జాతక పరంగా కూడా ఈ దోషం ఉంటుంది. కాబట్టి ఇన్ని రకాల కారణాలు మనకు సంతానం లేకపోవటానికి వస్తుంది. ఈ సంతాన విషయంలో దీన్నన్నిటినీ మనం వంధ్యాదోషాలుగా దోషాలుగా మనం పరిగణలోకి తీసుకుంటారు. వీటిని అంటారు. అసలు పిల్లలు పుట్టకపోయినా, గర్భస్రావాలు అవుతున్నా, లేకపోతే పిల్లలు పుట్టిపోతున్నా,
ఇంకోటి ఏంటంటే అంధవైకల్యంతో పుట్టడం, బుద్ధిమాంతల్యంతో పుట్టడం పిల్లలు, ఇవన్నీ కూడా దోషం కింద వంజా దోషాల కిందే పరిగణలోకి వస్తాయి. ఓకే ఓకే. అంటే మీతో ఎవరన్నా ఇలాగా అంటే మిమ్మల్ని చేరడం జరిగిందా, ఇట్లా నా పిల్లలు పుట్టట్లేదు మాకు నాగప్రతిష్ఠ చేయించండి అని? ఇంతవరకు ఎంతమందికి చేయించారు ఇలాగా? అయ్యో, రకరకాల సమస్యలతో వస్తారండి. ముఖ్యంగా సంతానలేమి గురించి వాళ్ళు ఎక్కువ వస్తారా? మన పీఠంలో దాదాపు 1837 ప్రతిష్టల దాకా ఇప్పుడు రిజిస్టర్ జరిగింది మనకి. విశేషమైన ఫలితాలు ఉన్నాయి. మనం జంట నాగుల విగ్రహాన్ని మన మూర్తిని వాళ్ళకి ఇచ్చి మనం ప్రతిష్ఠ చేయటం జరుగుతుంది, జంట నాగుల్ని. కాబట్టి విశేషంగా అందరికి ఎక్కువగా కమల పిల్లలే పుట్టడం జరుగుతుంది. మీతో అనుభవాలు ఏమైనా షేర్ చేసుకున్నారు? అయ్యో తప్పకుండా అండి. వాళ్ళు మళ్ళీ మళ్ళీ మన పీఠానికి వచ్చి నా చేత అన్నప్రాసనలని, పుట్టెంటుకులని, చెవులు కుట్టడం అని మళ్ళీ మన పీఠంలో జరగటము, నా ఒళ్ళో పెట్టుకుని వాళ్ళిద్దరికి అన్నప్రాసనలు చేయటం కమల పిల్లలు, అవన్నీ నా వీడియోలో కూడా ఉంటాయి. అసలు చాలా సంతోషం, వాళ్ళు అలా చెప్తుంటే చాలా సంతోషం అనిపిస్తుంది. అన్నప్రాసనలు, పుట్టెంటుకులు ఆ స్థాయి దాటి ఇప్పుడు అక్షరాభ్యాసాలకు కూడా వచ్చాము. అంటే మళ్ళీ ఆ పిల్లలే మళ్ళీ అక్షరాభ్యాసాలకు కూడా రావటం అనేది చాలా సంతోషం అండి. జీవితంలో భార్యాభర్తలకు ఐడెంటిటీ అనేది సంతానం. ఒక జంటకి ఐడెంటిటీ సంతానం. ఆ సంతానం లేకపోవటం అనేది చాలా బాధాకరమైన విషయం. ఈ నాగప్రతిష్ఠా పుణ్య కార్యక్రమాలు నేను ఆచరింపజేయటం వల్ల నాకు కొత్తగా తెలిసిన విషయం ఏంటంటే, ప్రపంచంలో సంతానం లేక బాధపడే జంటలు ఇంతమంది ఉన్నారా అని నాకే ఆశ్చర్యం కలుగుతుందండి. ఆ పట్నం నేను అక్కడే అట్లాగే ఉన్నట్టయితే నాకు తెలిసేది కాదేమో, ఇంతమంది ఉన్నారా సంతానం లేక ఇంతమంది బాధపడుతున్నారా అని నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఈ మధ్య రీసెంట్గా కూడా మనం విన్నాం, ఒక దేవాలయంలో గరుడ పొంగల్ని పెడతారు. ఇసకేస్తే రాలేదు సంతాన విషయంలో ఆ గరుడ పొంగల్ తినడానికి వచ్చిన వాళ్ళు. ఆ వీడియో చూసినా కూడా నాకు చాలా ఆశ్చర్యం, ఇంతమంది ఉన్నారా, ఇంతమంది బాధపడుతున్నారా అని అనిపించింది. మా అమ్మగారికి కూడా నేను లేక పుట్టిన సంతానాన్ని. 46 సంవత్సరాలకు అమ్మకి నేను పుట్టాను. ఆమె కూడా ఇట్టా నోములు, వ్రతాలు, పూజలు ఇవన్నీ చేస్తేనే లేక పుట్టిన సంతానాన్ని. అందుకే నా పేరు నాగమణిగా పెట్టడం కూడా జరిగిందనమాట. చాలా నాకు ఊహ తెలిసి వయసు వచ్చిన తర్వాత, ఇదేం పేరమ్మా నీకు, ప్రపంచంలో ఎక్కడ ఏం దొరకనట్టు నాగమణిని పెట్టా, నాకు బాగోలేదు నేను మార్చుకుంటాను అని అంటే, అయ్యో అలా కాదు, ఇలా లేక నువ్వు పుట్టావు, నువ్వు ఇంకా 19 సంవత్సరాలకి నాకు పుడతావనగా ఒక పూనా జ్యోతిష్యుడు నీకు ఎప్పటికైనా సంతానం ఉందమ్మా, మగపిల్లాడు పుడితే నాగరాజు, ఆడపిల్ల పుడితే నాగమణి అని పేరు పెట్టుకో, ఇదిగో ఆ పుట్టిన బిడ్డకి ఈ తాయెత్తు కట్టు అని ఒక తాయెత్తునిచ్చి, పుట్టినప్పుడు మాయ నాగసొరకాయలో వేసి పాతి పెట్టమని ఆయన చెప్పాడు. అలా నువ్వు పుట్టడం జరిగింది. ఆయన పెట్టిన పేరు నేను పెట్టిన పేరు కాదు అని అమ్మ అంటూ ఉంటుంది. ఇంకా అప్పటి నుంచి నేనేం పేరు మార్చుకోలేదు. అంతే, వాళ్ళ చెప్పాక మనం మార్చడానికి సంతోషం. వాళ్ళు కూడా ఎంతో సంతోషపడి ఉంటారు కదా మీ తర్వాత కూడా. అవునండి. అందుకే నాకు పట్టుదల. అమ్మ చాలా బాధపడ్డది. అమ్మ వాళ్ళు తోడబుట్టిన వాళ్ళు మొత్తం అమ్మ కాకుండా 5గురు, అందరికీ సంతానం ఉన్నారు. పాప ఈవిడికి సంతానం లేక వాళ్ళ పిల్లల్ని అందరినీ తీసుకొచ్చి సాక్కుంటే మళ్ళీ కొద్దిగా వయసు వచ్చేసరికి మా అమ్మ నాన్న అని వాళ్ళు వెళ్ళిపోయి ఈవిడ చాలా బాధపడి, నలుగురిలో కూడా సంతానం లేదు అంటే ఒక చిన్నతనంగా బాధపడి, ఆ రోజుల్లో ఎక్కువ కదండి. ఇప్పుడంటే ఈ మీడియాలు, టీవీల్లో వీటిల్లో పడి పక్క వాళ్ళ గురించి పట్టించుకోవట్లే. అప్పుడు జయం అంతా పక్క వాళ్ళ మీదే, వాళ్ళతోనే జీవితం గడిచిపోయి. అవునవును, సంతానం ఉందారా లేదా, వాళ్ళని ఎత్తి పొడుపు మాటలు ఇవన్నీ ఇవే అప్పుడు. కాబట్టి అమ్మ చాలా బాధపడేది. అది నాతో కూడా చాలాసార్లు చెప్పి బాధపడేది సంతాన విషయంలో. అందుకు నాకేంటంటే ఎవరు ఇలా బాధపడకూడదు, అమ్మ బాధపడ్డట్టు ఎవరు బాధపడకూడదు అన్న ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాలు నాకు పట్టుదల. నేను బతిలాడతానండి, సంతానం లేదు బాధపడకండి అమ్మ. తర్వాత అండి ఎవరైనా సంతానం గురించి డాక్టర్ దగ్గరికి వెళ్తారు కదా. అవును, ఇప్పుడు ఎక్కువ ఉన్నాయి కదమ్మా, పెడుతున్నారు, లక్షలు ఖర్చు పెడుతున్నారు. ఇప్పుడు నేను అంటాను, వెళ్ళండి డాక్టర్ సలహాలు తీసుకోండి, వైద్యపరంగా కూడా మనం వెళ్ళాలి. వెళ్ళే ముందు ఒక్కసారి నాగప్రతిష్ఠా పుణ్య కార్యక్రమం ఆచరించుకుని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆశీస్సులు ఇవి కూడా పొందండి. అప్పుడు మీరు ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళి వైద్యపరంగా మీరు చికిత్స పొందుతున్నారో అది మీకు సఫలీకృతం అవుతుంది. స్వామి ఆశీస్సులు కూడా మీకు లభిస్తాయి, సఫలీకృతం అవుతుంది అని నేను చెప్తాను. అట్లా వైద్యపరంగా కూడా వెళ్ళి ఫెయిల్ అయిన వాళ్ళు కూడా వచ్చి విసికి వేసారి వచ్చి ఈ కార్యక్రమం చేసుకుని సంతానం అందిన వాళ్ళు కూడా చాలా వాళ్ళకి జీవితంలో అదే పెద్ద అద్భుతం చెప్పాలి. అవునండి. అని చేసింది కూడా చాలా గొప్ప పని అమ్మ చెప్పాలంటే. ఓపిక లేక నేను ఈ మధ్య నా స్టేటస్లో పెట్టుకున్నా అనమాట, ఇంకా చేయలేను నేను, నాగప్రతిష్ఠా కార్యక్రమాలు తిరుదిరిపీఠంలో చేయపడవు అని.
అసలు ఎంతమంది స్పందించారండి, నాకు తెలియదు ఇంత స్పందన ఉంటుంది. ఎవరమ్మా మీరు నిర్ణయం తీసుకోవటానికి అలా, మీరు ఎలా నిర్ణయం తీసుకుంటారు, ఎంతమంది ఇళ్లలో దీపాలు వెలిగిస్తున్నారో మీకు తెలుసా అని నాకు తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు ఇక్కడేనండి హైదరాబాద్లో డిప్యూటీ కమిషనర్ గారు శ్రీలీల గారని, అసలు నిజంగా ఆవిడతో నాకు పరిచయం లేదు, ఆవిడ మొహం నేను ఎరగను, నా మొహం ఆవిడ ఎరగడు, అయినా సరే ఆవిడ కూడా స్పందించి అంత బిజీ, అంత గొప్ప ఆవిడ కూడా స్పందించి అమ్మ మీరు ఎలా నిర్ణయం తీసుకుంటారు, ముందు వెంటనే మెసేజ్ని మీరు డిలీట్ చేయండి అని భక్తులేనండి నన్ను ప్రోత్సహించి అసలు మీరు అట్లా తీసుకోవడానికి వీల్లేదు అని. అంతే ఇంత గొప్పదా, ఇంత గొప్ప కార్యం మనం చేస్తున్నామా, చేయిస్తున్నామా అందరి చేత, ఇంత ఫలితాలు ఉన్నాయా అని లేని ఆనందం అమ్మ. ఈ వయసులో కూడా నాకు వాళ్ళు చెప్పే ఆ మాటలే నాకు ఓపిక.